హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చాలా చాలా స్పెషల్ టు మీ అండ్ మై ఫ్యామిలీ ఆల్సో. ఆల్రెడీ డెకార్ ఇదంతా చూస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సంథింగ్ ఏదో స్పెషల్ అనేసి. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఆఫ్టర్ మై డెలివరీ నేను నా ఇవాన్ష్ని తీసుకొని ఇండియాకి వెళ్ళాను అనమాట. నేనైతే 2 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. ఇవాన్ష్కి ఇది వచ్చేసి ఫస్ట్ ట్రిప్ అనమాట ఇండియాకి. సో నాకు చాలా ఎక్సైట్మెంట్‌తో పాటు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరిని ఆఫ్టర్ 2 లాంగ్ ఇయర్స్ చూస్తున్నాను కదా! మా పేరెంట్స్ కానీ, మా అత్తమ్మ, మామయ్య వాళ్ళని కానీ ఆల్రెడీ నా ఫేస్‌లో చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతది నేనెంత హ్యాపీగా ఉన్నాను అనేసి. అండ్ మనం 2 ఇయర్స్ తర్వాత వచ్చాం కాబట్టి మీకు తెలుస్తది కదా! మన ఇండియాలో ఎట్లా పద్ధతులు ఏంటి అనేది. సో రాగానే దిష్టి తీసేశారు. ఎందుకంటే ఇవాన్ష్ ఫస్ట్ టైమ్ వస్తున్నాడు. నాకు ఫస్ట్ టైమే. ఎందుకంటే మేము హౌస్ తీసుకున్న తర్వాత ఇదే నేను ఫస్ట్ రావడము ఇండియాకి. బట్ ఈ డెకరేషన్ కానీ, వెల్కమింగ్ కానీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఇది మా లైఫ్‌లో నాకు ఇవాన్ష్‌కి అన్‌ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట. చాలా అంటే చాలా ఎమోషనల్‌గా, హ్యాపీగా అనిపించింది. మాకు చాలా గ్రాండ్‌గా హార్ట్ వార్మింగ్ వెల్కమింగ్ అయితే ఇచ్చారు. ఫ్లవర్స్‌తో, డెకర్‌తో అండ్ వాళ్ళ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్‌తో ఇవాన్ష్‌ని చాలా బాగా వెల్కమ్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నేను ఇండియా వచ్చినాను కానీ అందరూ నాకు వాళ్ళు ఎవరు, ఏంటి అనేది ఎవరు తెలీదు. కానీ ఫ్లాట్స్‌లో అందరూ ఇంత ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అయ్యి మేమెవరో తెలియకపోయినా ఫస్ట్ టైమ్ చూస్తున్నా అత్తమ్మకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండి వెల్కమ్ డెకార్ కానీ ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చాలా బాగా అనిపించిందనమాట. ఈ రోజుల్లో ఇలా కూడా హెల్ప్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేమైతే ఎంట్రన్స్‌కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన వెంటనే మా ఇంట్లో ఉండే ఆంటీ మాకు హారతి ఇచ్చి ఇవాన్ష్‌కి నాకు హారతి ఇచ్చి లోపలికి వెల్కమ్ చేయడానికైతే రెడీ అయిపోయారు. సో హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి లోపలికైతే వెల్కమ్ చేసేసారనమాట మమ్మల్ని ఫైనల్‌గా. అక్కడైతే మా నాన్నమ్మ కూర్చొని ఉన్నారనమాట. సో మా నాన్నమ్మకి హాయ్ అని చెప్పేసాను. మా నాన్నమ్మది నాది స్పెషల్ బాండింగ్ అండ్ స్పెషల్ అటాచ్‌మెంట్ అనమాట. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటాము. కానీ మా నాన్నమ్మది నా లైఫ్‌లో ఒక స్పెషల్ ప్లేస్ మా నాన్నమ్మకి ఎప్పుడు. చాలా అంటే చాలా ఇష్టము మా నాన్నమ్మ అంటే నాకు. సో మేమైతే ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత మా అత్తమ్మకి ఇవాన్ష్ ఫుట్ ప్రింట్స్ తీసుకోవాలి ఒక దాని మీద. ఎందుకంటే పిల్లలందరివి ఇంట్లో ఫుట్ ప్రింట్స్ కావాలి అనేసి ప్లాన్ చేసుకున్నారు. ఇవాన్ష్‌ది కానీ, ఇవాన్ష్ వాళ్ళ అన్నయ్య, అక్కది కానీ అట్లా ప్లాన్ చేసుకొని లోపలికొచ్చిన తర్వాత ఫుట్ ప్రింట్స్ అయితే తీసేసుకున్నామనమాట. కొంచెం ఇబ్బంది పడ్డాడు ఇవాన్ష్. బట్ ఫైనల్‌గా సెకండ్ టైమ్‌కైనా ఫుట్ ప్రింట్స్ అయితే వచ్చేసినాయి ఎలాగో అలా. సో ఈ జర్నీ అయితే మాకు వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం గూడా కష్టమే. అంత లవ్, అంత ఎఫెక్షన్, అంత అన్నీ ఇచ్చేసారనమాట. ఆ ఒక్క ట్రిప్‌లో మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసాము. ఫైనల్‌గా డెకోర్ అది కానీ చాలా బావుంది. మా కోసం టైం తీసుకొని ఇలా స్పెషల్‌గా చేశారు. చాలా గ్రాటిట్యూడ్ ఉంది. ఈ వీడియోలో ఉన్నవన్నీ చాలా స్పెషల్ మెమరీస్ నాకు కానీ, ఇవాన్ష్‌కి కానీ. అండ్ ఇవాన్ష్‌కి అయితే ఇంకా స్పెషల్ మెమరీస్ అనమాట ఇవన్నీ. అండ్ ఇవాన్ష్‌కి పర్సనల్‌గా చాలా స్పెషల్ లవ్ అండ్ బ్లెస్సింగ్ దొరికింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇండియా వెళ్ళిన తర్వాత హీస్ సో బ్లెస్డ్ అనిపించింది. ఈ వీడియోలో చిన్న చిన్న కరెక్షన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో బిగినర్స్ మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ నేర్చుకుంటున్నాను మెల్లిమెల్లిగా. సో హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.